Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are discussing about the third BSc 6th semester cluster paper, pharmacognosy and phytochemistry. In that first unit topic, we are already discussed in last class what is the definition of the pharmacognosy, what is the importance of pharmacognosy. Now we are discussing about the classification of drugs. In that pharmacological classification, అంటే ఫార్మకలాజికల్ బేసిక్గా ఉండేటటువంటి క్లాసిఫికేషన్ అన్నమాట. గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్ అకార్డింగ్ టు దేర్ ఫార్మకలాజికల్ యాక్షన్. అంటే హ్యూమన్ బీయింగ్ బాడీ ఉంటుంది కదా, హ్యూమన్ బీయింగ్ అంటే మనం డ్రగ్స్ అనేటటువంటివి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ యొక్క స్ట్రక్చర్, ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఏ ఆర్గాన్ మీద ఎలాంటి కాంపౌండ్ అంటే ఏ ప్లాంట్ యొక్క కాంపౌండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందా, లేకపోతే యాక్టివేటర్ లాగా పనిచేస్తుందా, ఇంకేదైనా ఉండవచ్చు. అంటే వాటి ద యాక్షన్ ఏ రకమైనటువంటి యాక్షన్ని చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ అంటే అందులో ఉండేటువంటి కెమికల్ డ్రగ్స్ ఏంటి, ప్లాంట్ లోపల ఉండేటటువంటి కెమికల్ డ్రగ్ అంటే ఏ రకమైనటువంటి డ్రగ్ ఉంటుంది. దేర్ థెరపిటిక్ యూజ్ అంటే మనం ట్రీట్మెంట్ చేసే విధానం ఉంటుంది కదా, ఆ విధానానికి ఆ ట్రీట్మెంట్కి అంటే ఇప్పుడు పలానా ఇంటెస్టైన్ ఉంది, ఆ ఇంటెస్టైన్కి వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఎలాంటి డ్రగ్ యూజ్ చేయాలి అంటే దానికి సంబంధించి ఈజ్ టర్మ్డ్ యాజ్ ద ఫార్మకలాజికల్ ఆర్ థెరపటిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ థెరపటిక్ అని ఎందుకు అన్నామంటే మనం చెప్పుకోబోయే దాని లోపల అంటే హ్యూమన్ బీయింగ్ని బేస్ చేసుకుని ఎక్కువగా మనం ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ మెన్షన్ చేసాము. అంటే ఆ డ్రగ్గు ఏ ఆర్గాన్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, అంటే దానికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ డిసీజ్ అని కాదు, అందులో ఉండేటటువంటి ఆ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయడం కోసం ఉపయోగించేసేటటువంటి ప్లాంట్స్. అంటే ఇప్పుడు డ్రగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఏం బాడీ పెయిన్ ఉంది, ఆ పెయిన్ తగ్గించడానికి మెడిసిన్ వాడతాం. ఆ మెడిసిన్ ఏ విధంగా తయారు చేశారంటే దట్ ఈజ్ క్రూ డ్రగ్స్. ఏ మొక్కలను ఉపయోగించారు అంటే ఏ మొక్కలో ఏ క్రూ డ్రగ్లో నుంచి మనకి మన బాడీలో ఏ భాగం మీద అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్ కోసం ఉపయోగించేటటువంటిది అనమాట. హియర్ దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ మోర్ రిలివెంట్ అండ్ ఈజ్ మోస్ట్లీ యాజ్ ఫాలోడ్ మెథడ్. అంటే మ్యాక్సిమం అందరూ ఉపయోగించేటటువంటిదే. డ్రగ్స్ లైక్ డిజిటాలిస్, స్పిల్, స్ట్రోఫాంథస్ హ్యావింగ్ కార్డియానిక్ యాక్షన్ అంటే గుండెకి సంబంధించి ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కోసం కార్డియోనిక్ యాక్షన్. కార్డియోనిక్ అంటే ఇక్కడ మనకి గుండె, హృదయానికి సంబంధించినటువంటి వాటికి ఉపయోగించేటటువంటి డ్రగ్స్ అంటివి. డిజిటాలిస్, స్పిల్ అంటే స్ట్రోఫాంథస్ అనేటటువంటి ఈ కాంపౌండ్స్ మనకి మొక్కల నుంచి వస్తాయి. వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్, గ్రూప్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్ట్స్ యూజ్డ్ ఆర్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ ఆర్ ది నేచర్ ఆఫ్ ఫైటోకాన్స్టిట్యూయెంట్స్ దే కంటైన్. అంటే మొక్క లోపల అంటే న్యాచురల్గా ఉండేటటువంటివి ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ లోపల ఏ భాగంలో మనకి ఈ డ్రగ్ అనేటటువంటిది ఉంటుంది, ఆ డ్రగ్ మనకు వచ్చేటటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో అంటే మన బాడీకి వచ్చేటటువంటి అబ్నార్మాలిటీస్ ఏమంటాయో దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ప్రభావం చూపించడం అంటే ప్రివెన్షన్.
అంటే ఒక డ్రగ్ లాగా ఉపయోగపడ్డా, అది మనం యూస్ చేస్తే మన బాడీ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంటే రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఫార్మకలాజికల్ కేటగిరీ. అంటే మనం మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి శరీర భాగం అన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ అంటే ఏ మొక్కలో లేకపోతే ఆ ప్లాంట్ నుంచి డెరైవ్ అయ్యేటువంటి ప్లాంట్ డెరివేటివ్ కాంపౌండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఉండేటటువంటి లిస్ట్ అన్నమాట. ఫస్ట్దేమో ఫార్మకలాజికల్ కేటగిరీ, ఆ పక్కన ఎగ్జాంపుల్స్ రెండు కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది వచ్చేటప్పుడు డ్రగ్ యాక్టింగ్ ఆన్ GIT అని రాస్తాం. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ట్. మన ఫుడ్ పైప్ ఉంటుంది కదా, మన నోరు దగ్గర నుంచి మొదలు పెడితే మన డైజెస్టివ్ సిస్టమ్ చివరికి యానస్ వరకు కూడా ఇదే. అంటే పైనుంచి కింద వరకు ఉండేటువంటి ట్యూబులర్ స్ట్రక్చర్. దీనిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయండి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ మెడిసిన్లో మనము ఉపయోగించేటువంటి మొక్కలు ఏంటి అని దాని గురించి ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ది బిట్టర్ అని చెప్పేసి రాస్తాం. అంటే ఇంటెస్టైన్కి సంబంధించి. బిట్టర్ అంటే చేదు అని మీనింగ్ మనకు తెలుసు, కానీ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పెయిన్. బిట్టర్ మీన్స్ పెయిన్. అంటే మనకి స్టమక్ పెయిన్ లాంటిది వచ్చినట్లయితే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, స్టమక్ పెయిన్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీటిని ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే సింకోనా అనేటటువంటిది, క్వాషియా, జెన్షియాన్. అంటే ఈ ప్లాంట్లో ఉండేటటువంటి డ్రగ్ని ఐసోలేట్ చేసి వీ కెన్ యూజ్డ్ ఫర్ ద స్టమక్ పెయిన్ రిలేటెడ్ మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ బిట్టర్ అంటే పెయిన్ అని మీనింగ్ వస్తుంది. అంటే జనరల్గా అయితే మనకు బిట్టర్ అంటే చేదు అనే అలవాటు. అంటే చేదు అంటే మనకు బాధ అనేటటువంటిది ఎప్పుడు చేదు లాంటిదే కదా. నెక్స్ట్ కార్మినేటివ్. ఇక్కడ కార్మినేటివ్ అంటే మనకి ఇప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమందికి తిన్నది అరగకపోవడం ఉంటుంది, అంటే కడుపు ఉబ్బరంగా ఉంది అంటారు. అంటే కొంతమందికి పల్సెస్ని తీసుకోవడం వల్ల కూడా పొట్ట ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి కార్మేటివ్ టైప్ అంటే కడుపు ఉబ్బరతను తగ్గించేటటువంటివి, కడుపులో వచ్చేటటువంటి ఏమంటారు గడిబిడి లేదా అలజడిని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల ఫెన్నల్ అంటే ఈ ఫెనల్ అంటే అవిసె గింజలు అనుకుంటాను పేరు తెలుగులో, వాటిని కార్డమాన్, మన యాలకులు ఉంటాయి కదా వాటిని, మెంత, మనం పుదీనా అని చెప్పేసి పిలుచుకుంటాము, ఆ మొక్కల్ని యూస్ చేస్తారంట. అంటే కడుపు ఉబ్బరతని. అందుకేనేమో మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మెంత ఆకుల్ని వేస్తూ ఉంటారు, పుదీనా ఆకుల్ని వేసి, అంటే మనకు తొందరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి కడుపు ఉబ్బరత రాకుండా ఉంటుందేమో మేబీ. అంటే కడుపులో ఉండేటటువంటి ఆ అలజడిని అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గించడం కోసం ఉపయోగించేటటువంటి, అంటే సింపుల్గా చెప్పాలంటే కడుపు ఉబ్బరత అంటారు, కార్మినేటివ్ టైప్ ఆఫ్ మెడిసిన్. నెక్స్ట్ ఎమిటిక్. ఎమిటిక్ అంటే మన పొట్ట సహించలేనటువంటి మెటీరియల్ ఏదైనా మనం పొట్టలో వేసామనుకోండి, దట్ ఈస్ కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ దట్ మౌత్. అంటే మన పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తుంది నోటి ద్వారా, దాన్ని మనం వామిటింగ్ అంటాం. అంటే ఆ వామిటింగ్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని ఎమిటిక్ టైప్ అంటాం. అంటే వామిటింగ్ సెన్సేషను లేదా వామిటింగ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లో అలాంటి మెడిసిన్స్ కోసం ఉపయోగించేటటువంటిది అపకాక్ అనేటటువంటి ప్లాంట్. ఈ IPECSE అపకాక్ అనేటటువంటి ఈ మొక్కలో నుంచి ఈ వామిటింగ్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్ని ప్రిపేర్ చేస్తారనమాట. నెక్స్ట్
యాంటీ అమీబాయిక్. యాంటీ అమీబాయిక్, అమీబియాసిస్ అని చెప్పేసి వినే ఉంటారు. అంటే మనకి పొట్ట లోపల కొన్ని రకమైనటువంటి పురుగులు, బ్యాక్టీరియాలు ఇలాంటివి చేరిపోతూ ఉంటాయి. చేరినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి పొట్ట లోపల బ్యాక్టీరియా ఉంటుంది, ఎషిరిషియా కొలై అని చెప్పేసి. అంటే మనకి బాడీకి అంటే మన స్టమక్కి సెట్ అవ్వనటువంటి ఏదైనా ఆర్గానిజమ్స్ మన బాడీలోనికి వచ్చినప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ ద సమ్ ఆఫ్ అబ్నార్మాలిటీ, దానికి ఆపోజిట్గా పనిచేసేటటువంటి మెడిసిన్ ప్రిపరేషన్ కోసం అన్నమాట. అంటే ఒక కంట్రోలింగ్ అని చెప్పొచ్చు. అమీబియాసిస్ కంట్రోలింగ్ కోసం ఉపయోగించేటటువంటి మెడిసిన్ అనుకోవచ్చు. దానికోసం అంటే ఐపికాక్ని, కుర్చీ అనేటటువంటి ప్లాంట్, ఈ రెండు యొక్క ప్లాంట్ నుంచి ప్రిపేర్ చేస్తారంట. అంటే వీటి తెలుగు మీనింగ్స్ కూడా మనం చెప్పలేము, తెలుగు పదాలు మనం మొక్కల లోపల. నేను వెతికాను కూడా, ట్రై చేశాను, దొరకలేదు. లాక్సేటివ్, విరోచనకారి మందు అని చెప్పేసి, అంటే విరోచనాల మందు అని చెప్పవచ్చు. లాక్సేటివ్ అన్నా, పర్గేటివ్ అన్నా, అలాగే క్యాథరెక్టిక్ అన్న, అన్నీ ఒకే రకమైనటువంటివి అన్నమాట. ఇక్కడ ఏంటి, విరోచనం అవ్వడానికి ఉపయోగించవచ్చు, లేదా కంట్రోలింగ్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే మోషన్ ఫ్రీ అవడం కోసం, అలాగే స్టాప్ ద మోషన్స్ అనేటటువంటి ప్రాసెస్ కోసం ఉపయోగించేటటువంటి డ్రగ్స్ అన్నమాట. లాక్సేటివ్, పర్గేటివ్, క్యాథరెక్టివ్. అంటే మనకి ఎలాగా అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగార్, ఇది జెల్ లాగా ఉండేటటువంటి ఒక సబ్స్టెన్స్. ఇది కాకపోయినా బనానా అని చెప్పేసి రాస్తాం. మన వాళ్ళు ఫ్రీ మోషన్ అవ్వకపోతే, మనకి మోషన్ అనేటటువంటిది ఫ్రీగా అవ్వకపోతే బనానాని తీసుకోండి, ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మనకి ఫ్రీ మోషన్ అవ్వడం కోసం ఉపయోగించేటట్టు విరోచనాల మందు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాక్సేటివ్ అంటే దానికోసం ఉపయోగించే మెడిసిన్స్ లోపల అగార్, ఐస్బర్గ్లార్, బనానాను ఉపయోగిస్తారన్నమాట. పర్గేటివ్ అన్నా కూడా అంతే, విరోచనకారి లేదా విరోచనాల మందు అని చెప్పవచ్చు. మీకు ఇంకా సన్న అంటే తంగేడు, ఇందులో తంగేడు పువ్వుల్ని కానీ ఆకులను కానీ యూజ్ చేస్తారనమాట. ఒక కషాయంలాగా చేసేసి తాగేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అని చెప్పేసి మెన్షన్ చేసాం. మనకి విలేజ్ లోపల చిన్నపిల్లలకి మన పెద్దవాళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ డ్రాప్స్ని నాలుక మీద రాస్తూ ఉంటారు. ఎందుకోసం, ఫ్రీ మోషన్ అవ్వడం కోసం. అందువల్ల దట్ ఈస్ ద ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేసేటటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ తయారీ లోపల ఉపయోగించేటటువంటి ప్లాంట్స్ ఇవి. అంటే ఆ డ్రగ్స్ ప్రిపరేషన్ లోపల ఉపయోగించేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. క్యాథరెక్టివ్, సెన్న, ఇక్కడ కూడా తంగేడు పూలు. అందుకే లాక్సేటివ్, పర్గేటివ్, క్యాథరెక్టివ్ అంటే ఫ్రీ మోషన్ లేదా కంట్రోల్ ఆఫ్ ద మోషన్, ఈ పర్పస్కి ఉపయోగించేటటువంటి డ్రగ్స్ ప్రిపరేషన్ అన్నమాట. ఈ మొక్కలను ఉపయోగించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే దానిలో వచ్చేటటువంటి ఈ ప్రాబ్లమ్స్ని, బాధను తగ్గించడానికి, కార్మినేటివ్ బాడీ అదే స్టమక్ యొక్క ఉబ్బరం తగ్గించడానికి, ఎమిటిక్ వామిటింగ్స్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్, అలాగే యాంటీ అమీబిక్, లాక్సేటివ్, పర్గేటివ్, క్యాథరెక్టివ్ అంటే మోషన్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్. వీటన్నిటిలోనూ వాడకడానికి ఈ మొక్కలన్నిటిని యూస్ చేస్తున్నారన్నమాట. ఇది జిఐటి కేటగిరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రగ్ యాక్టింగ్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన ఊపిరి పీల్చుకునేటటువంటి లంగ్స్కి సంబంధించినటువంటి సిస్టమ్కి ఉపయోగపడేటటువంటి మెడిసిన్స్. ఇక్కడ ఎక్స్పెక్టరెంట్ అనేటటువంటి ఉంది. అంటే ఏంటి, మనకి రెస్పిరేషన్
అంటే మనకి చిన్నపిల్లల లోపల స్వీట్నెస్ ఎక్కువగా తినేయడం వల్ల వాళ్ళకి ఒక స్లైమీ లేయర్ లాంటి, అంటే ముద్దగా ఉండేటటువంటి కఫం అని చెప్పేసి చెప్తాం, సింపుల్గా చెప్పాలి. అది ఏర్పడుతుంది కదా, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం, అంటే కఫాన్ని తొలగించడం కోసం ఉపయోగించేటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని అనమాట ఎక్స్పెక్టోరెంట్ అనడం అనమాట. అంటే మన లంగ్స్కి కఫం పట్టేస్తే మనకి ఫ్రీ రెస్పిరేషన్ అనేటటువంటి జరగదు. మన వాళ్ళు చెప్తుంటారు అంటే కఫాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్. వసాక, అడతోడ వసాక అనేటటువంటి ప్లాంట్, దీని లోపల లీఫ్ని యూజ్ చేస్తారనమాట. ఎపకాక్, లిక్వరైస్, అంటే ఈ ప్లాంట్స్ నుంచి మన కఫాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం కోసం ఉపయోగించేటటువంటివి అనమాట. అలాగే యాంటిష్యూ అంటే కాఫ్ కంట్రోలింగ్ మెడిసిన్. అంటే మనకి అంటే ఊపిరితిత్తులు చలికాలం, వింటర్ సీజన్ కానీ రెయినీ సీజన్లో కానీ మనం తడిచినప్పుడు మనకి జలుబు, దగ్గు అలా వస్తూ ఉంటుంది కదా, అంటే దగ్గును కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్ యాంటిటిష్యూ. అంటే అందులో ఓపియం ప్లాంట్, నల్లమందు అనేవారు మన వాళ్ళు, మరి నాకు అంత ఐడియా లేదు. ఓపియం అనేటటువంటి ఈ ప్లాంట్ లోపల కోయిడిన్ అనేటటువంటి డ్రగ్ని వస్తుందంట. అంటే ఆల్కలైడ్స్ వస్తాయి ఇందులో నుంచి ఎక్కువగానే. దీన్ని మన కాఫ్ కంట్రోల్కు ఉపయోగించేటటువంటి మెడిసిన్ తయారీ లోపల ఉపయోగిస్తున్నారనమాట ఓపియంని. యాంటిష్యూ అంటే కాఫ్ కంట్రోలర్ మెడిసిన్. అలాగే బ్రాంకాయిడిలేటస్, ఇది కూడా రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటిది అనమాట. మనకి ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా, ఆస్తమా పేషెంట్స్కి ఏమవుతుంది, ఊపిరిలా ఆడలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఆవిరి పట్టినట్టుగా చేయాలి. అంటే ఇన్హేలర్ ఇలాగా స్ప్రే చేసుకోవడం, అంటే నోట్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్ప్రే లాగా యూస్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్హేలర్స్ అని చెప్పేసి అంటారు. అంటే అందులో ఉపయోగించేటటువంటి డ్రగ్ ఉంటుంది కదా, ఇన్హేలర్లో యూస్ చేసేటటువంటి డ్రగ్, ఆ డ్రగ్ను ప్రిపేర్ చేయడానికి ఎఫిడ్రా అండ్ టీ ప్లాంట్స్. టీ మనకు చూడండి, ఎప్పుడైనా సరే జలుబు చేసినా దగ్గు వచ్చినా మనం ఒకసారి ఒక కప్పు టీ తాగామంటే వేడివేడిగా మనకి రిలీఫ్ వస్తూ ఉంటుంది, అంటే ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్రాంకాయిడిలేటర్స్ అనేటంటే ఒక ఆస్తమాతో కూడుకున్నటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్ అది. అంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ అన్నమాట. అంటే రెస్పిరేటరీ ట్రాక్ వచ్చేటువంటి డిసీజ్ ఇది, అందుకే ఇన్హేలర్స్ అని చెప్పేసి చెప్పడం, అంటే ఊపిరి ఆడేలా చేసేటటువంటివి. ఎఫిడ్రా అండ్ టీ ఈ ప్లాంట్స్ని యూస్ చేస్తారంట. దిస్ ఈజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, గుండెకు సంబంధించి, అంటే హార్ట్ మీద వర్కౌట్ చేసేటటువంటి కొన్ని మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల కార్డియోటానిక్ అంటే మనకి హార్ట్ వీక్గా ఉంటుంది కదా, ఆ వీక్గా ఉన్నటువంటి హార్ట్ స్ట్రాంగ్గా తయారవ్వాలంటే, అంటే ఇట్ మీన్స్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద హార్ట్, అంటే గుండె దృఢంగా తయారవడం కోసం ఉపయోగించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా. చాలామంది అంటూ ఉంటారు గుండె నీరసమమ్మ అంటారు, అంటే వాళ్ళ యొక్క హార్ట్ వీక్గా, అంటే కొట్టుకునేటటువంటి విధానం స్లోగా కొట్టుకోవడం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి, అంటే వాళ్ళ యొక్క హార్ట్ యొక్క స్ట్రాంగ్నెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, కార్డియోటానిక్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అన్నమాట. దీన్ని కోసం డిజిటాలిస్, స్ట్రఫాంథస్, స్క్విల్ అనేటటువంటి ఈ మొక్కల నుంచి తయారు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కార్డియాక్ డిప్రెసెంట్. అంటే డిప్రెసెంట్ అంటే ఏంటి, మన బాడీ, అంటే మన గుండె ఏమవుతుంది, నిస్పృహకు లోనవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా విషయం చెప్తారు, మంచి విషయం చెప్తారని వెయిట్ చేస్తున్నాం, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు, బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పటికి ఓ అని చెప్పేసి వేలాడబడిపోతాం. అలాగే మన గుండె కూడా దాని యొక్క స్ట్రాంగ్నెస్ని కోల్పోతుందన్నమాట. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మన గుండె కూడా, కొట్టుకోవడం, అంటే డౌన్ అయిపోతూ ఉంటుంది.
కొట్టుకునేటటువంటి విధానం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే జనరల్కి మన హార్ట్ బీట్ పర్ మినిట్కి 72 టైమ్స్ అన్నా ఉండాలి అబోద అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. అంతకు మించి తగ్గిపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువలన హార్ట్ యొక్క డిప్రెషన్ని తగ్గించేటటువంటి మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల సింకోనా వెరట్రమ్ అనేటటువంటి ఈ ప్లాంట్ నుంచి తీసినటువంటి డ్రగ్స్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వాసో కన్స్ట్రిక్టర్. అంటే ఇది వాసో కన్స్ట్రక్టర్ అంటే మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, హార్ట్కి వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్స్ కానీ హార్ట్ నుంచి బయటకు వచ్చేటటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, రక్తనాళాలు అంటారు. వాటి లోపల పూడుకుపోతూ ఉంటాయి మనకి. అంటే ముడుచుకుపోతే ఏమవుతుంది, మనకి ఫ్లోట్ ఆఫ్ ద బ్లడ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. అందువలన స్టెరాయిడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్ అనేటటువంటిది క్లోజ్ అయిపోతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటిది జరగదు. అందువలన ఇక్కడ మనకి స్టెరాయిడ్స్ని యూజ్ చేస్తారు. ఎర్గాట్ స్టెరాయిడ్స్ అంటారు. ఎర్గాట్ స్టెరాయిడ్స్ అంటే ఇవి ఫంగై మెటీరియల్ నుంచి వస్తాయి. అంటే మొక్కలు అవి కూడా ఫంగస్ నుంచి వస్తుంది ఎర్గోస్టెరాయిడ్స్. వీటిని ఉపయోగించి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా వాటిని సరిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, స్టెరాయిడ్స్ అనేటప్పుడు హృదయానికి సంబంధించి స్ట్రాంగ్నెస్ పెంచడం కోసం ఏమో ఉపయోగిస్తాం, స్టెరాయిడ్స్ని యూజ్ చేస్తాం కదా, అది వాసో కన్స్ట్రిక్టర్. అలాగే యాంటీ హైపర్టెన్సివ్ అంటే మనకి ఇది కూడా అంటారు రక్తపోటు అంటారు, బీపీ బ్లడ్ ప్రెషర్, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్ ఉంటుంది కదా, బీపీ కంట్రోల్, బీపీ మాత్రలు ఉంటాయి చూసారా, అది దానికి సంబంధించి డ్రగ్ ప్రిపరేషన్ కోసం ఉపయోగించినటువంటిది రావుల్ పియా సర్పంటైన్ అనేటువంటి ప్లాంట్ని యూజ్ చేస్తారనమాట. అంటే హృదయానికి సంబంధించి కార్డియోటానిక్ అనేటటువంటి మెడిసిన్స్, కార్డియాక్ డిప్రెసెంట్ అంటే గుండెని స్ట్రాంగ్గా చేయడానికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి అంటే మనకి కొంతమందికి ఏంటంటే వినకూడని విషయం విన్నప్పుడు హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు హార్ట్ ఉద్రేకానికి గురవుతుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడం కోసమే కార్డియాక్ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఉంటాయి, దానికోసం ప్రిపేర్ చేసిన మెడిసిన్. వాస్కో కన్స్ట్రిక్టర్ బ్లడ్ వెజల్కి సంబంధించి, హైపర్టెన్సివ్ బీపీకి సంబంధించి, వీటన్నిటికి కూడా మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ తయారీ లోపల ఈ మొక్కల్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రగ్ యాక్టింగ్ ఆన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. అంటే మన ఏమంటాము, స్వయంగా దానికి అదే పనిచేస్తూ ఉంటుంది కదా నర్వస్ సిస్టమ్, కొన్ని నాడులు పనిచేస్తూ ఉంటాయి, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి. అంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేటటువంటి మెడిసిన్స్. యాండ్రిజెనరిక్ అంటే ఆండ్రెనలిన్ అనేటటువంటి హార్మోన్ ఏదో సంథింగ్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసేటటువంటి అంటే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసేటటువంటి డ్రగ్ ప్రిపరేషన్ లోపల ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కోలిజెనరిక్, యాంటీ కోలిజెనరిక్, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అన్నమాట. ఎసిటైల్ కొలైన్ అంటే ఏంటి, మన నర్వస్ సిస్టము యాక్టివ్గా ఉండడం కోసం ఆండ్రెలిన్ అనేటటువంటి హార్మోన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఎసిటైల్ కోలిన్ అనేటటువంటి రియాక్షన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఉపయోగపడేటటువంటి మెడిసిన్స్ అన్నమాట. ఆండ్రోజెనరిక్ ఏమో ఎఫిడ్రా అనేటటువంటి ప్లాంట్, ఇది వచ్చేటప్పటికి మన జిమ్నోస్పోమ్స్ కేటగిరీకి సంబంధించింది. కోలినర్జిక్ అనేటటువంటి ఫైసోస్టిగ్మా ఆర్ ఫైలోకార్పస్ అనేటటువంటి ప్లాంట్స్ నుంచి తీసుకుంటారంట. యాంటీ కోలిజెనరిక్ దతురా బెల్లడోనా అనేటటువంటి, దతురా ప్లాంట్ వేరు, బెల్లడోనా ప్లాంట్ వేరు. అంటే వీటి నుంచి ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటటువంటి
డ్రగ్స్ ప్రిపరేషన్ లోపల యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి కదా. మెయిన్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేటటువంటి మెడిసిన్స్ ఇవి. అంటే సెంట్రల్ ఎనర్జిక్ అనేటటువంటి అంటే ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని చెప్పొచ్చు. మన నర్వస్ సిస్టము మన వెన్నపూసకు సంబంధించో లేకపోతే నరాలకు సంబంధించి పెయిన్ వస్తాయి కదా, నర్వస్కి సంబంధించి వచ్చేటటువంటి పెయిన్స్, ఆ పెయిన్స్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ అన్నమాట సెంట్రల్ ఎనర్జిక్ అనేటటువంటివి. అంటే పెయిన్ కిల్లర్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేటటువంటి పెయిన్ని కిల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ తయారీ లోపల ఉపయోగించేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. ఓపియం ప్లాంట్, నల్లమందు అన్నాం కదా ఇందాక. ఇందులో వాడేటటువంటి డ్రగ్ అయితే మార్ఫిన్ని యూజ్ చేస్తారంట. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్ అంటే ఏమన్నాము, మనం ఉద్రేకంగా అంటే స్పృహ కోల్పోవడం అని కాదు, నిరుత్సాహంగా డేలా పడిపోయేటటువంటి ఆవేశానికి గురవడం వల్ల వీ కెన్ అండర్గో ద వీక్నెస్. ఇక్కడ హార్ట్ అయినా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయినా వీక్ అయిపోతుంది అనమాట. ఆ వీక్ అయిపోయినటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం కోసం బెల్లడోనా అనేటటువంటి మొక్క నుంచి, ఓపియం ప్లాంట్ నుంచి, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేటెడ్ అంటే టీ, కాఫీ. మీకు ఐడియా ఉంటుంది, మనకి ఎప్పుడైనా సరే హెడేక్గా ఉన్నా, కొంచెం బద్ధకంగా ఉన్నట్లయితే, మన లేజీ ఫెలోగా ఉన్నప్పుడు ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే వీ కెన్ స్ట్రాంగ్ ఇన్ కండిషన్, మనకి కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే టీ, కాఫీ అందులో ఉండేటటువంటి డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వస్తుంది అనుకోండి, మీరు డాట్ ట్యాబ్లెట్ వాడతారు కదా, హెడేక్ కోసం డాట్ వాడతారు. డాట్లో 50 mg కెఫిన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ, అంటే మనం కాఫీ తాగడం, ఒక కప్పు కాఫీ తాగితే మనకు ఆ 50 mg కెఫిన్ వస్తుంది. అంటే డాట్ ట్యాబ్లెట్ వేసుకునే బదులు కాఫీ తాగినా మనకు ఆ హెడేక్ కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే దానిలో ఇంకో కాంపోజిషన్ వేరే ఉంటుంది అనుకోండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ మాత్రమే డాట్లో. రిమైనింగ్ పారాసిటమాల్ ఉంటుంది, 350 mg పారాసిటమాల్ ఉంటుంది, కెఫిన్ 50 mg ఉంటుంది అనమాట. అంటే అది కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోండి. కానీ కాఫీ అంటే మనకి ట్యాబ్లెట్ వేసుకోలేని సిచ్యువేషన్లో కాఫీని తీసుకోవడం వల్ల మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అందుకే చూడండి కొంతమందికి ఉదయం సాయంత్రం కాఫీ టీలు తాగకపోతే అల్లాడిపోతూ ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. అంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉండదన్నమాట. అంటే డ్రగ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేటర్గా టీ, కాఫీని మనం గుడ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు మించి మీకు మేమేం చెప్పగలం, అంటే డ్రగ్స్ ప్రిపరేషన్ లోపల మన ప్లాంట్స్ యూస్ చేస్తారనడానికి గుడ్ ఎగ్జాంపుల్ అనమాట ఇవి. అలాగే ఎనలెప్టిక్, దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటటువంటి డ్రగ్స్ అన్నమాట. నక్స్ వామికా అనేటటువంటి ప్లాంట్ ఉంది, స్ట్రిక్నస్ నక్స్ వామికా అనేటటువంటి, దీనిలో ఉండేటటువంటి సీడ్స్ మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంటీస్పాస్మెటిక్. ఇక్కడ స్పాస్మెటిక్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మన బాడీ సడన్గా ఒకేసారి ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటే మనం వినకూడని విషయం విన్నప్పుడు లేదా మనకు తెలియని విషయాలు తెలిసినప్పుడు మన బాడీ మన కంట్రోల్ తప్పిపోతుంది, అంటే ఉద్రేకానికి గురవుతూ ఉంటుంది. అది మంచి విషయం, చెడు విషయం తర్వాత విషయం. దట్ కెన్ అండర్గో ద అంటే ఉద్రేకం అని సింపుల్గా చెప్పొచ్చు మనం. అంటే సడన్గా మనం ఆ యొక్క క్యారెక్టర్ మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. సడన్గా వచ్చేటటువంటి ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం, ఆ సడన్ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించినటువంటి మెడిసిన్సే యాంటీస్పాస్మెటిక్ అంటాం అన్నమాట.
దానికోసం దతూరా ప్లాంట్స్ని, ఓపియం ప్లాంట్స్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ డ్రగ్ ప్రిపరేషన్ లోపల యాంటీస్పాస్మెటిక్ డ్రగ్ ప్రిపరేషన్ అంటే ఆకస్మికంగా వచ్చేటటువంటి ఉద్రేకాన్ని తగ్గించే అందుకోసం ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్ ప్రిపరేషన్ లోపల ఈ ప్లాంట్ని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ యాంటీ క్యాన్సర్. క్యాన్సర్ అంటే మనకి బోల్డ్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ అన్నమాట. ఇంకా అంటే మన సరౌండింగ్స్లో ఉండే బిల్లగన్నేరు మొక్క అన్నాం కదా, విన్బ్లాస్ట్, విన్క్రిస్ట్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉంటాయి, ఆల్కలైడ్స్. అవి క్యాన్సర్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ అన్నమాట. అంటే యాంటీ క్యాన్సర్ని తగ్గించేటటువంటి మందులు వాడుతూ ఉంటారు కదా, ఆ మెడిసిన్స్ లోపల ఈ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ని యూస్ చేయొచ్చు అన్నమాట. పోడోఫిల్లం, టాక్సస్ అనేటువంటి ప్లాంట్స్ నుంచి. అలాగే యాంటీ రుమాటిక్ అంటే కీళ్ళ నొప్పులు అంటారు కదా, మోకాళ్ళ నొప్పులు లేకపోతే జాయింట్ పెయిన్స్ అని చెప్పేసి చెప్పచ్చు. ఆ జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి వాడేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ యొక్క ప్రిపరేషన్స్ లోపల అకోనైట్ అనేటటువంటి కాల్చికమ్, గుగ్గల్ అంటే ఈ ప్లాంట్స్ నుంచి యాంటీ రుమాటిక్ మెడిసిన్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారనమాట. అలాగే యాంథల్మినెటిక్ అనేటటువంటి అంటే ఇది కూడా ఏమంటే సమ్ ఆఫ్ పారాసైట్స్, కొన్ని రకాల పారాసైట్స్ అనేటటువంటివి అంటే వామ్స్ లాంటివి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ ద సమ్ ఆఫ్ డిసీజెస్. కొన్ని రకాల వ్యాధులు అంటే పారాసైటిక్ వామ్స్ని ప్రివెంట్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి డ్రగ్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. యాంథల్మెంటిక్ అంటే క్వాషియా అనేటటువంటి ప్లాంట్ నుంచి యూజ్ చేస్తారు. అలాగే యాస్ట్రింజెంట్ అంటే బ్లడ్ ఫ్లోట్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ కంట్రోల్ అవ్వదు, ఆ బ్లడ్ని కంట్రోల్ చేయడం కోసం అంటే రక్తస్రావ నివారిణి అని చెప్పొచ్చు. దానికోసం మైరోబెలాన్స్ అనేటటువంటి మొక్క నుంచి, కెటచ్చు అనేటటువంటి ప్లాంట్ నుంచి అంటే ఫ్లోట్గా వెళ్ళిపోతున్నటువంటి బ్లడ్ని స్టాప్ చేయడం కోసం. మనం చూడండి కొన్ని సందర్భాల లోపల కాఫీ పొడి, పసుపు వేసి కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా మనం ఆర్టిఫిషియల్గా. అంటే మన బాడీలో ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం మెడిసిన్స్ యూస్ చేస్తారు, డ్రగ్స్ని. ఆ డ్రగ్స్ ప్రిపరేషన్లో వాడతారనమాట. అలాగే యాంటీ మలేరియా డిసీజ్. దిస్ ఈజ్ ద పారాసైటిక్ డిసీజ్. మలేరియా డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం వాడేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సింకోనా, హైడ్రోక్వినైల్ అని చెప్పేసి ఒక డ్రగ్ ఉంటుంది, దట్ ఈజ్ కమ్ ఫ్రమ్ ది సింకోనా. అలాగే ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది. వీటిని మలేరియా డిసీజ్ కంట్రోల్ కోసం ఉపయోగిస్తారన్నమాట. అంటే వ్యాధిని అదుపు చేయడం కోసం ఉపయోగించేటటువంటిది. అంటే మనం ఏదైతే మెడిసిన్స్ వేసుకుంటామో ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్ లోపల ఈ ప్లాంట్స్ని నుంచి ఐసోలేట్ చేసినటువంటి కెమికల్ కాంపౌండ్ని 1% యూస్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇమ్యూనోమాడ్యులేటరీ అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి మెడిసిన్స్. ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్గా వ్యాక్సిన్స్. అంటే వ్యాక్సిన్స్ అనేటటువంటివి మనకి జనరల్గా అయితే విచ్ ఈజ్ కాజింగ్ టు ద డిసీజ్ టు బాడీ అంటే ఏదైతే వ్యాధిని కలగజేస్తుందో, వ్యాధిని కలగజేసేటటువంటి ఆర్గానిజం ఉంటుంది కదా, వాటిని కిల్ చేసి లేకపోతే ఇన్యాక్టివేట్ చేసి దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద బాడీ. అంటే దాన్ని ఇన్యాక్టివ్గా చేయడం లేదా కిల్ చేయడం లేదా దాంట్లో ఉండేటటువంటి యాక్షన్ని మార్చడం, ఏదో ఒక రకంగా మనం చేసి దాన్ని మన బాడీలోకి, హ్యూమన్ బీయింగ్ బాడీలోనికి ఇంజెక్ట్ చేస్తారు. అది యాంటీబాడీస్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అంటే ఆ విధంగా ఇమ్యూనిటీ పవర్ని అంటే ఇక్కడ ఒక వ్యాక్సిన్ ప్రిపేర్ చేసేటప్పుడు యాంటీజెన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం కోసం, అంటే వాటిని యాక్టివ్గా ఉండకుండా వాటి యొక్క ఒరిజినల్ విరియానిటీ అంటే
పూరితంగా ఉండేటటువంటి వాటి యొక్క పనిని ఆపేసేటటువంటి. అలాగే అంటే ఇమ్యూనిటీ పవర్ని మొత్తానికి ఇంక్రీజ్ చేయడం కోసం ఇక్కడ డైరెక్ట్గా ప్లాంట్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండైరెక్ట్గా. డ్రగ్ యాక్టింగ్ ఆన్ స్కిన్ మెంబరిన్, అంటే స్కిన్ మెంబరిన్ అంటే మన స్కిన్కి వచ్చేటటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఇచ్చెస్కి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే అదర్ డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు, వాటి యొక్క ట్రీట్మెంట్ కోసం ఉపయోగించేటటువంటివి అన్నమాట బీవాక్స్. బీవాక్స్ అంటే మన తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి దానిలో. ఆ బ్లాక్స్ లోపల బిఫోర్ ఆఫ్ ద ఏంటంటే తేనె పెట్టడానికి ముందు ఆ బ్లాక్స్ అన్నిటిలో కూడా వ్యాక్సిన్ అనే దాన్ని ఫిలప్ చేస్తుంది అనమాట. అంటే సర్ఫేస్ లేయర్ లోపల ఒక లేయర్ లాగా పూసేస్తాయి అన్నమాట. అంటే ఆ తేనెని అబ్జార్బ్ చేయకుండా కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అంటే దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్, తేనె పట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అందుకే బీవాక్స్ అని చెప్పేసి పిలిచేది. దాన్ని కూడా మెడిసిన్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. ముఖ్యంగా స్కిన్కి వచ్చేటటువంటి డిసీజెస్ కంట్రోల్ చేయడం కోసం. వూల్ ఫ్యాట్, బాల్సమ్ ఆఫ్ టోలు, బాల్సమ్ ఆఫ్ పెరుగు. అంటే బాల్సమ్ అంటే మనం ఈ గోరింటాకు ఏదో నీల గోరింటా పూలు సంథింగ్ ఏదో ఉంటుంది మొక్క, అంటే వాటిని కూడా మన స్కిన్కి వచ్చేటటువంటి స్కిన్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ కీమోథెరపిటిక్, కెమికల్స్ని యూజ్ చేసుకుని థెరపీ చేస్తూ ఉంటారు కదా, ఆ కీమోథెరపిటిక్ ప్రాసెస్ లోపల అంటే యాంటీబయాటిక్స్ లాగా, అంటే కెమికల్స్ని యూజ్ చేసి థెరపీ చేయడం వల్ల స్కిన్ దట్ ఈజ్ అండర్గో ద ర్యాషెస్ లాగా ఏర్పడిపోతాయి. ఆ ర్యాషెస్ని ప్రివెంట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, అంటే యాంటీబయాటిక్స్ని కింద ఉపయోగించబడి జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ ఎనస్థెటిక్, అంటే ఎనస్థిషియా అంటే నిషా ఇచ్చేటటువంటిది బాడీకి. మన వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా సరే డెలివరీస్ చేసేటప్పుడు కొంతమందికి ఎనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు మందు లాంటిది ఇస్తూ ఉంటారు. అంటే ఆ మత్తు మందు అనేటటువంటిది మనకి కోకా ప్లాంట్, అంటే మనకి కోకో పౌడర్ అని తెలిసే ఉంటుంది కదా చాక్లెట్ ప్రిపరేషన్ లోపల, అందుకే చాక్లెట్స్ తింటే కొంచెం మత్తుగా ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి చాక్లెట్ పౌడరు అందులో. అంటే కోకో పౌడర్ నుంచి మనకి ఎనస్థీషియాని ప్రిపేర్ చేస్తారన్నమాట. అంటే దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ ఎనస్థెటిక్ కండిషన్స్, మత్తుని ఇచ్చేటటువంటి లక్షణం ఉంటుంది, అందువల్ల లోకల్ ఎనస్థీషియా. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్, అంటే ఇన్ని రకాలుగా హ్యూమన్ బాడీ యొక్క పార్ట్స్ మీద ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ ప్రిపరేషన్ లోపల ఈ ప్లాంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, లేదా ప్లాంట్ నుంచి ఏర్పడినటువంటి ప్రొడక్ట్స్, సమ్ ఆఫ్ ప్లాంట్ డిరైవ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్. వాట్ ఈస్ ద మెరిట్స్? ది సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ సజెస్టింగ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే డ్రగ్స్ మనకు మెడిసిన్స్ అందుబాటులో లేవనుకోండి, ఆ మెడిసిన్స్ బదులు ఈ ప్లాంట్ మెటీరియల్ని మనం తీసుకున్నట్లయితే, లేకపోతే ఆ ప్లాంట్ని ఫ్రూట్ అయితే ఫ్రూట్, లీఫ్ అయితే లీఫ్ డైరెక్ట్గా తినేయడమో లేకపోతే ఎక్స్టర్నల్ అప్లై చేయడమో ఏదో ఒకటి చేసి వీ కెన్ కంట్రోల్ దెమ్. అంటే మెడిసిన్స్ బదులుగా వీటిని యూజ్ చేయడం అన్నమాట, సబ్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్స్. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేసెస్ ఆర్ పాయింట్స్ ఆఫ్ టైం, అంటే మెడిసిన్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఈ మొక్కల్ని ఉపయోగించి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్, అంటే మెరిట్ కింద మెన్షన్ చేయొచ్చు. అదే డీమెరిట్స్కి వచ్చేటప్పటికి డ్రగ్స్ హ్యావింగ్ డిఫరెంట్ యాక్షన్ ఆన్ ద బాడీ get classified more than one group that causes ambiguity and confusion. అంటే ఒక్కొక్క మొక్క
ఒకే చోట కాదు, అంటే కొన్ని ఏమో మన అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకటి ఇచ్చారు, సింకోనా. ఇట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ద యాంటీ మైక్రోబియల్ డ్రగ్. సింకోనా అనేటటువంటిది యాంటీ మైక్రోబియల్ డ్రగ్ కింద మనం చెప్పుకుంటాం. బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఫినైన్, అంటే మనకు మలేరియాని తగ్గించేటటువంటి ఒక డ్రగ్ కింద చెప్పుకుంటాం. బట్ కెన్ బి పుట్ అండర్ ద గ్రూప్ ఆఫ్ డ్రగ్ ఆఫ్ ఎఫెక్టింగ్ హార్ట్, అంటే హృదయానికి సంబంధించి, అంటే గుండెకి సంబంధించి వచ్చినటువంటి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బికాజ్ ఆఫ్ యాంటీ ఆర్థరైటిక్ యాక్షన్ ఆఫ్ క్వినోడిన్, అంటే మనకి ఆర్థరైటిస్ అంటే మనకి కీళ్ళ నొప్పులు సంబంధించి కొన్ని, అలాగే మన హార్ట్కి సంబంధించినటువంటి పెయిన్స్ని కిల్ చేసేటటువంటిది. ఇప్పుడు సింకోనా ఉంది. సింకోనా ఏంటంటే కార్డియాక్ డిప్రెసెంట్ కింద యూజ్ చేస్తున్నాం. అలాగే యాంటీ మలేరియల్ డ్రగ్ కింద కూడా దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, సింకోనా అనేటటువంటి దాన్ని. అంటే అక్కడ హృదయం దగ్గర అంటే గుండెకి సంబంధించిన రోగాల్లో యూజ్ చేసి, ఇక్కడ ఏమో అదర్ పారాసైట్స్ అంటే మలేరియాని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్ కింద యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు మలేరియా వచ్చినప్పుడు యూజ్ చేయాలా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయాలా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే క్వినైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏమో మనకి హైడ్రాక్సిక్వినైన్ ఏంటిది మలేరియా ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి హార్ట్ మీద ప్రభావం చూపించేటటువంటి డ్రగ్ ప్రిపరేషన్ లోపల క్వినడైన్, అంటే చిన్న ఈ కన్ఫ్యూజన్ బట్టి డిమెరిట్ కింద మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంతే తప్ప అంటే 2 రకాల లొకేషన్స్ లోపల ఈ కాంపౌండ్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉపయోగించాలి ఎందులో అంటే అందులో ఉన్నటువంటి డ్రగ్ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా ఏంటనేది తెలియదు కదా. దిస్ ఈజ్ ద ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్. అంటే ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుందండి. ఏ ఆప్షన్ లోపల మనకి షూర్గా ఉంటుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీరు ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి కనీసం ఒక ఎగ్జాంపుల్ అన్నా గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా రాయగలుగుతారు. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేసుకోవచ్చు. అంటే మీరు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 16 రాయాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే 10 మార్క్సే కాబట్టి మ్యాక్సిమం రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి, లేకపోతే ఫుల్గా పడవు. అంటే నియర్ ఆఫ్ 10 పాయింట్స్ వరకన్నా రాయగలిగితే ప్రాబ్లం ఉండదు. 10 పాయింట్స్ అయితే 10 మార్క్స్ గ్యారంటీ. అంటే మ్యాక్సిమం పూర్తిగా రాయడానికే ట్రై చేయండి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. This is the pharmacological classification of drugs.